హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక స్టోరీ. ఒక ఊరిలో వృద్ధ సాధువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన తెచ్చుకొని కాలం వెలదీసేవాడు. ఆయనకున్న దయాగుణం, మంచి మనసు వల్ల ప్రజలకు సాధువు వచ్చేసరికి ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉండేవారు. సాధువు తను భిక్షగా స్వీకరించిన ఆహారం నుంచి పేదవారికి, భిక్షగాళ్లకు, దారిన పోయే బాటసార్లకు పంచి మిగిలినది తాను తినేవాడు. కొన్నిసార్లు ఆహారం అంతా ఇతరులకి పంచి పస్తులుండేవాడు. ఒకరోజు ఆ సాధువు వృద్ధురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు చాలా పిసినారి, దుర్మార్గురాలు. ఎవ్వరికీ భిక్ష పెట్టేదే కాదు. అయినా సాధువును వదిలించుకోవడానికి కొంత ఆహారం భిక్ష వేసింది. మరునాడు కూడా సాధువు ఆ ఇంటికే భిక్ష కోసం రాగా పాడైపోయిన అన్నం పెట్టింది. మూడో రోజు కూడా సాధువు అదే ఇంటికి భిక్షాటనకు వెళ్ళింది. ఆమె దుర్మార్గపు పన్నాగం పన్నింది. వంటగదిలోకి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకువచ్చి పెట్టింది. ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. అన్నం తిందామని తన ఇంటి వాకిట్లో కూర్చోగానే ఒక యువకుడు అలసటగా రొంపుతూ నడుస్తున్నాడు. వెంటనే సాధువు ఆ యువకుడిని పిలిచి, అలసటగా ఉన్నట్లున్నావు, కాస్త అన్నం తిను, కాసేపు కూర్చొని వెళ్ళు అని అతని వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే. ఆకలిగా ఉన్న ఆ యువకుడు వెంటనే గబాగడా అన్నం తిని తన ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరగానే సరికి తల తిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నురగలు కక్కుతూ తల్లి ఒడిలో పడుకొని అన్నం కక్కుతున్నాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమని ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకి తెలిసిన విద్యతో అతన్ని బ్రతికించాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ళ మీద పడింది. అప్పటి నుంచి జీవితం మొత్తం మంచితనంతో మెలిగింది. అందుకే అంటారు పెద్దలు, చెరపకురా చెడేవు అని. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.